లాస్ట్ వీక్ నాకు నలుగురు ఐదుగురు టీనేజర్స్ వచ్చారు. వీళ్ళు ఫిట్స్ అని, హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ కళ్ళు పడిపోతున్నారని వచ్చారు. విచిత్రం ఏంటంటే వీళ్ళెవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. వీటిని మేము సూడో సీజర్స్, స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ టెన్షన్ టైప్ హెడ్ ఏక్ అని పిలుస్తుంటాం. వీళ్ళందరూ 11th 12th అదే అండి ఇంటర్ లాంగ్ టర్మ్ చదివే పిల్లలు. అదేంటి మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు కదా అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళలో ఒక కామన్ ప్రాబ్లం ఉంది. కొంతమంది పిల్లలు 10:30 వరకు స్టడీ అవర్స్ ఉంటున్నాయి. 10:30 తర్వాత కూడా మళ్ళీ స్టడీ చేస్తున్నారు. లేట్ నైట్ పడుకోవడం. ఇంకొక అమ్మాయి అయితే 11 కి పడుకొని 3 o'clock లేస్తుంది. 4 hours స్లీప్ అనేది పెద్దవాళ్ళకే సరిపోదు. ఇంకా చిన్న పిల్లలకైతే పొద్దునంతా చదివింది రాత్రి నిద్రలోనే మనకు అది కన్సాలిడేట్ అవుతుంది, అది స్టోర్ అవుతుంది మన బ్రెయిన్ లో. మనం అడిక్వేట్ స్లీప్ ఇవ్వలేదు అంటే చదివిందంతా ఏం గుర్తుండదు. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళకి స్ట్రెస్ ఉంది అని తెలియట్లేదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు. సో యాజ్ ఎ పేరెంట్స్ టు టీనేజర్స్ మనం ఏం చేయొచ్చు, వీళ్ళని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మాట్లాడాలి. స్ట్రెస్ ఉందా లేదా ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. 2 ఫిజికల్ యాక్టివిటీ, లైట్ స్ట్రెచింగ్, యోగా, డీప్ బ్రీతింగ్ ఇలాంటివి స్టార్ట్ చేయాలి. 3 స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సరిగ్గా పడుకున్నారా లేదా అనేది గమనించుకోవాలి. అండ్ ఈ స్ట్రెస్, స్లీప్ అండ్ యాక్టివిటీ టైం టు టైం రీఅసెస్ చేసుకోవాలి as a పేరెంట్ అండ్ చైల్డ్. సో అల్టిమేట్ గా ఈ స్ట్రెస్ అనేది ఈ డిసీజ్ రూపంలో ప్రెసెంట్ అవుతుంది మాకు. సో మీ పిల్లల్లో స్ట్రెస్ ఉందో లేదో గమనించుకోండి. మా పిల్లోడు బాగానే ఉన్నాడు, మేము స్ట్రెస్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూర్చొని అసెస్ చేసుకోవడం మన బాధ్యత. స్టే హెల్దీ, స్టే ఆనంద్.